హాయ్ అందరికీ జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను డైలీ వ్లాగ్ చేస్తున్నాను. ఏంటి ఎలా అనేది చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. టెంట్ హౌస్ చేసి వెళ్ళనా? ఓకే. ఓకే, టెంట్ హౌస్ చేద్దామా ఫాస్ట్గా? మా మమ్మీ ఈరోజు ఫాస్టింగ్, అందుకే రాగి జావ అయితే చేస్తున్నాను. ఈ ఎండలకి ఏమీ తాగకుండా తినకుండా అయితే అస్సలు ఉండలేము. మా మమ్మీకి 3 days నుండి హెల్త్ అస్సలు బాగలేదు, అయినా ఫాస్టింగ్ అయితే ఉంటుంది, అస్సలు వదిలిపెట్టదు. మా పాపకి రాగి సంగటి అంటే చాలా ఇష్టం, అందుకే ఇక్కడ మా పాప కోసం అయితే సంగటి చేశాను. ఇక్కడైతే మా మమ్మీ దేవుళ్ళని క్లీన్ చేస్తుంది. రోజు దీపం పెడతాం కదా, ఆయిల్ ఇంకా పసుపు కుంకుమ అవి మరకలు పడిపోతాయి కదా. సో అందుకే ఇక్కడైతే ఒకటి అది గిఫ్ట్ పేజ్ ఉంటుంది కదా, అది వేసి అయితే ఇక్కడ క్లీన్ చేస్తుంది. ఈ అమ్మలకు పూజలు అనగానే ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుంది. మరి ఫాస్టింగ్ ఉన్న రోజైతే ఇంకా ఎక్కువ ఎనర్జెటిక్గా పని చేస్తారు. నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు, సో వాయిస్లో అర్థమైపోతుందేమో మీకు. నేనైతే మోటివేషన్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను, బట్ నేను ఎలా మోటివేట్ అవుతానో తెలుసా? కొంతమంది అన్న మాటలు నాకు గుర్తుకొచ్చినప్పుడు ఎంత హెల్త్ బాగాలేకపోయినా డజంట్ మ్యాటర్, నేనైతే ఏదో ఒకటి సాధించి చూపించాలి వాళ్ళకి. నా సక్సెస్తోని వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనే ఒక పట్టుదలతోని నేనైతే వర్క్ చేస్తాను. సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా కాకపోయినా నేను జాబ్ చేసైనా కానీ కొంతమందికి అయితే బుద్ధి చెప్పాలి. మా మమ్మీ అంటుంది అంత క్లీన్ చేశాక వీడియో తీయి అని అంటుంది. నేనన్నాను, నువ్వు ఎలా క్లీన్ చేస్తావో ఏంటో కూడా చూపించాలి కదా మమ్మీ అనేసి నేనన్నాను. సో మేమైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు టెంట్ హౌస్ తెచ్చారు పాప కోసము, తర్వాత మేము వెళ్ళిపోయాక రిమూవ్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు టెంట్ హౌస్ చేసి మమ్మీ అని తెచ్చిచ్చింది. దాంట్లో కొన్ని పార్ట్స్ మిస్సింగ్ ఉన్నాయి. సో కాదు నాన్న అంటే కూడా వినట్లేదు. ఇక్కడైతే సంగటి తినిపిస్తుంది. ఏంటో ఈ పిల్లలకి అమ్మ కంటే మామే ఎక్కువ ఇష్టము. వాళ్ళ మామ ఎప్పుడు బయట నుండి వచ్చినా ఈమె రిసీవ్ చేసుకుంటుంది. అమ్మ కంటే పిల్లలకి మామే ఇష్టము అసలు రియల్గా చెప్పాలి అంటే. ఇక్కడైతే ఈమె ట్రై చేస్తుంది, మమ్మీ ఇట్లా చేద్దామని. అసలు రియల్గా పిల్లలకి ఏదైనా చెప్తే అస్సలు వినరు. వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేయాలి, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఈ జనరేషన్లో పిల్లలైతే అట్లనే ఉన్నారు. సరే అనేసి నేను ఇంకా ట్రై చేస్తున్నాను. కొత్త టెంట్ హౌస్ కొనిస్తానా అంటే కూడా వినట్లేదు. నాకు ఇప్పుడు కావాల్సిందే, నాకు చేసి ఇవ్వాల్సిందే అంటుంది. పుట్టింటికి వస్తే అయితే చాలా లేజీగా అయిపోతాము. నేనేనా, మీరు కూడా అట్లనే అయిపోతారా? ఆడపిల్లకు ఏదైనా కంఫర్ట్ జోన్ ఉంది అంటే అది పుట్టిల్లే. ఇంకా నేనైతే టెంట్ హౌస్ చేసి ఇచ్చాను. పర్ఫెక్ట్గా కాదు, బట్ ఎట్లనో చేసి ఇచ్చాను. ఇంకా ఆమె ఏడుస్తుంది కదా, కొత్త టెంట్ హౌస్ అయితే ఆమెకు తీసిస్తాను. ఇంకా ఇప్పుడైతే మా మమ్మీ అంతా క్లీన్ చేసేసింది, దీపం కూడా పెట్టేసి. భక్తి మేహి శక్తి హే అంటారు కదా, సో అట్లా అన్నమాట. మనకి భక్తి ఉంటే శక్తి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ కుబేర మంత్రం అంట, చూస్తున్నారా? కుబేర మంత్రము ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదంట. డబ్బులకి దానికి చాలా బరకత్ ఇస్తుందంట. అందుకే మా మమ్మీ నాకు ఇక్కడ చెప్తుంది, మీరు కూడా కుబేర మంత్రం పెట్టించుకోండి అని చెప్తుంది. దేవుళ్ళ దగ్గర ఇక్కడ టెంపుల్ లాగా ఫర్నిచర్ చేపిస్తారు కదా, అట్లా చేపియాలనేసి మేము డబ్బులు అయితే ఇచ్చాము. ఇచ్చాక వాళ్ళు డబ్బులు తీసుకొని పారిపోయారన్నమాట. సో లేకపోతే దేవుళ్ళ దగ్గర అయితే మేము మంచిగా ఫర్నిచర్ అది చేపించుకునే వాళ్ళమి. ఇంట్లో ఫర్నిచర్ కోసము మేము మనీ ఇచ్చాము. సో హాఫ్ మనీ ఇచ్చాక ఇంకా వాళ్ళు మనీ తీసుకొని పారిపోయారు. సో ఇంకా ఫర్నిచర్ పని అయితే అట్లనే ఉంది.
5:30కే ఎండ వచ్చేస్తుంది. అసలు బయటికి ఎక్కడికి వెళ్ళేటట్టు లేదు, చాలా ఎండలు ఉన్నాయి. మీకు కూడా అట్లనే ఉందా? ఇండియాలో నంబర్ 1 హాట్ ప్లేస్ ఎక్కడైనా ఉన్నది అంటే అది మాదే అని చెప్పుకోవచ్చు, మా డిస్టికే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే సూర్యుడు మాకు పక్కింట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది, అంత ఎండలు ఉంటాయి ఇక్కడైతే. ఈ ఎండకి పిల్లల్ని తీసుకొని అయితే బయటికి వెళ్ళకండి, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. నా వీడియోస్కి అస్సలు లైక్ రావట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ఎవరు. కొంచెం డిమోటివేట్గా అనిపిస్తుంది, కానీ నేను గివ్ అప్ చేయను, నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఐ హోప్ ఒక వీడియో అయినా మీకు నచ్చకపోతుందా, ఇంకా మీరు లైక్ చేయకపోతారా అని ఒక చిన్న హోప్తో అయితే నేను డైలీ వీడియో అయితే చేస్తాను. ఇంకా నేనైతే చాలా లేజీగా అయిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి అని. ఇంకా మా తమ్ముడైతే నాకు డ్రెస్సులు ఇచ్చేసాడు, నువ్వు వాషింగ్ మెషిన్లో వేసేయని. ఇంకా మా మమ్మీ సారీస్ అయితే అయిపోయినాయి, అవి తీసేసి ఇంకా మా తమ్ముని డ్రెస్సులు అయితే లోపల వేసేస్తున్నాను. ఎండ అయితే ఎక్కువనే ఉంది. అసలు లేడీస్ బట్టలు ఉతకలేక ఎంత కష్టపడేవాళ్ళు, ఇప్పుడు మషిన్ వచ్చేసాయి. వావ్, మనకి చాలా ఈజీ అయిపోయింది కొంచెం మన లైఫ్ అనేది చెప్పుకోవచ్చు. మా మమ్మీ ఎంత కష్టపడి బట్టలు ఉతికేదో నాకు తెలుసు, ఇప్పుడైతే ఆమెకి రెస్ట్ దొరికింది. నేనైతే మా మమ్మీ బట్టలు ఆరేస్తానికి వెళ్ళిపోతున్నాను. ఎండ అయితే ఎక్కువనే ఉంది, అస్సలు బయట ఉండేటట్టే లేదు. వీడియో నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe my channel.